శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సెప్టెంబర్ 24వ తేదీ తదియ బుధవారం మనము అమ్మని అన్నపూర్ణాదేవి యొక్క అవతారంలో కొలుచుకుంటాము, ప్రార్థిస్తాము, పూజిస్తాము. అమ్మ యొక్క ఆశీస్సులు ఆశిస్తాము. అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మ భక్తులని అనుగ్రహిస్తుంది. ప్రతి మనిషికి కూడా ఆహారం కావాలి. పుట్టిన శిశువు మొదలు మళ్ళీ ఆ శిశువు పెరిగి పెద్దవాడయ్యి మరణించేంత వరకు కూడా మనిషికి ఆహారం అనేది తప్పనిసరిగా ఉండాలి. ప్రాణవాయువు ఎంత ప్రధానమో జఠరాగ్ని మండుతూ ఉన్నప్పుడు ఆ జఠరాగ్నిని ఉపశమింపజేసేటటువంటి ఆహారము ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ మనిషి జీవించగలుగుతాడు. అలాగే చక్కటి ఆహారం తింటూ ఉంటే ఆహారము వల్ల ఆరోగ్యంగా పెరుగుతారు. మరి ఈ ఆహారానికి ఎవరు దేవత అంటే ఆహారానికి అన్నపూర్ణ దేవత. మనం చూడండి, భారతదేశాన్ని కూడా అన్నపూర్ణతో పోలుస్తారు. సస్యశ్యామల దేశం అని చెప్పుకుంటాము. అలాగే ఆంధ్రదేశము అన్నపూర్ణ అని చెప్పుకుంటాం. అన్నపూర్ణ అంటే ఏంటంటే మనిషికి ఆహారం అనేది అది వండుకొని తినవలసింది. కాబట్టి ఆ ఆహార పదార్థాలైనటువంటి వరి, గోధుమ, జొన్న ఇవన్నీ ఏ ఏ ప్రాంతాలలో అది ప్రధానమైనటువంటి ఆహారంగా ఉంటుంది కదా, ఆ ఆహారము సుభిక్షంగా ఉంటుంది ఇంట్లో. అంటే అమ్మ యొక్క అనుగ్రహము మన మీద ఉన్నది అని చెప్పుకోవడానికి గుర్తుగా మనిషి జీవన ఆధారమైనటువంటి ఈ ఆహారము సుభిక్షంగా ఇంట్లో ఉంటుంది. అప్పుడే అమ్మ మన్ని అనుగ్రహించింది అని చెప్పుకుంటూ ఉంటాం. ఇది ప్రధానమైనటువంటి పంట. ఈ ప్రధానమైనటువంటి పంట ఇంటింట కూడా నిలవ ఉంచుకుంటాం మనం. దీనికోసం గాను అన్నపూర్ణాదేవిని మనము కొలుచుకుంటాము. అమ్మ ఆహారాన్ని మాకు సుభిక్షంగా ఇవ్వమ్మా, ఎవరన్నా అతిథులు ఇంటికి వచ్చినట్లయితే వారికి పెట్టడానికి ఏమీ లేదు అని అనకుండా ఇంటికి వచ్చినటువంటి వారికి చక్కటి అతిథి మర్యాదలు చేస్తూ మనకి ఉన్న దానిలోనే వారికి భోజనం పెట్టి పంపించేటటువంటి భాగ్యాన్ని ఇవ్వు తల్లి అని చెప్పి వేడుకుంటాం. ఒకసారి కాశీలో కరువు కాటకాలు వచ్చాయట. విపరీతమైనటువంటి కరువు వచ్చేసి మునులు యజ్ఞము చేయడానికి లేదు. అలాగే వాళ్ళు ఇంకా ఇతరత్ర ఏ కార్యక్రమాలు, ఏ వేద పఠనం కానీ అమ్మవారికి పూజలు చేయడం కానీ ఏది చేయడానికి లేకుండా పోయింది. అసలు ఆహారమే కరువైపోయింది. ఆహారం లేకపోతే వారికి ఆకలి మండిపోతూ ఉంటుంది, జఠరాగ్ని చల్లపడదు. దానివల్ల అనేక రకాలైనటువంటి ఆలోచనలు పెరుగుతాయి, బాధ కలుగుతుంది. ఆ క్షుద్బాధ ఇంత అంత అని చెప్పడానికి రాదు. అటువంటి పరిస్థితుల్లో ఋషులు గాని, మునులు గాని, ప్రజలు గాని ఏమి చెయ్యలేక అమ్మవారిని ప్రార్థించడం మొదలుపెట్టారు. ఇంత కరువు కాటకాలు వచ్చేసాయి, మాకు అసలు ఏమాత్రం పంటలు పండడం లేదు, వర్షాలు కురవడం లేదు, కరువు వచ్చి పడిపోయింది, ఒక్క ధాన్యపు గింజ కూడా మా ఇంట లేదు, పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు, పెద్దలు ఆకలితో అల్లాడిపోతున్నారు, ఈ విధంగా మనిషిని మనిషి పీకు తినేస్తారా అనేంతగా భయపడిపోతున్నాము, అమ్మ నువ్వే అనుగ్రహించాలి తల్లి అని చెప్పి ఆ అమ్మవారిని ప్రార్థించడం మొదలు పెట్టారట. మొదలు పెడితే పరమశివుడు అప్పుడు అమ్మవారికి చెప్పాట, నువ్వు వెళ్ళి కాశీలో నివసించు, భక్తులు మన బిడ్డలు వీరందరూ ఆకలితో అల్లాడిపోతున్నారు, నువ్వు వెళ్ళి అక్కడ ఆహారాన్ని పెట్టాలి నువ్వు అనంగానే అప్పుడు పార్వతీదేవి అన్నపూర్ణాదేవి రూపంతో ఆ కాశీలో ఉండి మీకందరికీ క్షుద్బాధ తీరుస్తాను, ఎటువంటి భయము పడకండి, ఎటువంటి బాధ పడకండి, మీ క్షుద్బాధ తీరిపోతుంది, కరువు కాటకాలు తీరిపోతాయని భక్తులందరికీ అనుగ్రహం ఇచ్చి ఆవిడ కాశీలో కూర్చుని వంట చేయించడం మొదలుపెట్టిందిట. ఆవిడే చేసింది వంట. ఇక అమ్మ స్వయంగా వంట చేస్తుంటే ఊరుకుంటారా? మిగతా వారందరూ కూడా అమ్మకి చక్కగా సహాయ సహకారులుగా వచ్చేసారు.
అమ్మ అందరికీ కాశీలో ఉన్నటువంటి వారు, నివసిస్తున్నటువంటి వారు గాని, కాశీకి వచ్చి వెళ్తున్నటువంటి గారు గాని, ఎవరికైనా అందరికీ గూడా వంట చేసి పెట్టడం ప్రారంభించి దగ్గర దగ్గర నెల రోజులు ఉందిట అమ్మ. నెల రోజులు ఉండి 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 చక్కగా అందరి ఆకలి బాధలు తీర్చి, వర్షాలు కురిపించి, పంటలు పండేటట్టుగా అనుగ్రహించి, పండిన పంటలు వారికి ఇంటికి వెళ్ళేంత వరకు కూడా అమ్మ చక్కటి అనుగ్రహం కలిగిస్తూ ఉందిట. అందరూ ప్రార్థించారట, అమ్మా నీ దయ వల్ల మళ్ళీ పంటలు సుభిక్షమవుతున్నాయి, మా ఇళ్ళు సుభిక్షమవుతున్నాయి, ఇక్కడంతా కూడా సస్యశ్యామలం అయిపోతోంది, మేమందరం కూడా ఆకలి బాధలన్నిటినీ మర్చిపోయాము, చక్కగా మాకు ప్రతిరోజు ఆహారం అందించావు తల్లి, అన్నపూర్ణాదేవివి నువ్వు, నువ్వు మాకు కనికరించావమ్మా, ఈ విధంగా ఈ కాశీలో ఉండిపో తల్లి, నువ్వు ఇక్కడే ఉండిపో తల్లి అని ప్రార్థించడంతో ఆవిడ అక్కడే ఉండిపోయింది. ఈ విధంగా మనకి ఒక కథ కూడా తెలియచెప్తూ ఉంటారు. పరమశివుడు ఇటు కాశీలోనే ఉన్నాడు, కాశీ విశ్వేశ్వరుడు కాశీ విశాలాక్షి రూపంలో ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు అక్కడే ఉండిపోయారు. మరి ఈ క్షుద్బాధ తీర్చే నెపంతో అన్నపూర్ణాదేవి అవతారంలో కూడా మళ్ళీ ఆవిడ వచ్చి ఉన్నది కాబట్టి చక్కగా మళ్ళీ అన్నపూర్ణాదేవి చేతిలో పాత్ర, ఒక చేతిలో పాత్ర ఉంటుంది, ఒక చేతిలో గరిటె ఉంటుంది ఆవిడికి. అంటే చక్కగా ఆహారాన్ని వండి పెట్టి అందరికీ వడ్డించే విధంగా ఆ అమ్మవారి యొక్క రూపము అలాగే మనకి ప్రకటితమైపోయింది. కాబట్టి కాశీలో అన్నపూర్ణాదేవిని విశేషంగా మనము ప్రార్థించుకుంటాము. అటువంటి అన్నపూర్ణాదేవిని ఈ నవరాత్రులలో మనము ఒకరోజు అలంకారంగా వేసుకుని అమ్మని పూజించుకుంటాము. ఎటువంటి క్షుద్బాధలు లేకుండా, కరువు కాటకాలు లేకుండా, చక్కటి సుభిక్షమైన దేశంగా మనని ఉండేటట్టుగా అమ్మ అనుగ్రహిస్తుంది, ఇప్పటికీ కూడా అనుగ్రహిస్తోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ, విశ్వైకనాథుడే విచ్చేయునంట, విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట. అన్నపూర్ణాదేవి ఇంటి ముందర కాశీ విశ్వేశ్వరుడు కూడా వచ్చి అమ్మ చేతి నుంచి ఆ భిక్షాన్ని అందుకుని ఆయన భుజించాడు అని కూడా మనకి తెలియచెప్తోంది పురాణం. అందుకు నిదర్శనంగానే ఈ పాట కూడా వచ్చింది. ఈ సాహిత్యం చాలా అద్భుతమైన సాహిత్యంగా తెలియజేస్తూ ప్రజలందరికీ, భక్తులందరికీ అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం సిద్ధించాలని కోరుకుంటూ, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు.